హలో ఫ్రెండ్స్, తాము అనుకున్న విధంగా లైఫ్ సాగకపోవచ్చు. దీంతో ఎక్కడికక్కడే చాలా మంది ఆగిపోతుంటారు. అయితే తమకు దొరికిన లైఫ్లోనే అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు శ్రద్ధ పెడితే లైఫ్లో సక్సెస్ అందుకోవచ్చు. అందుకు చక్కటి ఉదాహరణ సునీతా విలియమ్స్. ఈమె ఒక ఆస్ట్రోనాట్ గానే చాలా మందికి తెలుసు. కానీ ఆమె జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కిన తీరు చాలా మందికి తెలిసి ఉండదు. ఆమె అంతరిక్షంలోకి వెళ్లిన తీరు కావచ్చు, ఆమె తన వెంట తీసుకువెళ్లే గణపతి ప్రతిమ, భగవద్గీత, ఉపనిషత్తుల ప్రతులు, స్లోవేకియా ఫ్లాగ్ కావచ్చు. ఇలా ఆమె లైఫ్ గురించి తెలుసుకుంటే నిరాశ, నిస్పృహల నుండి మనం ఖచ్చితంగా బయటకు రావచ్చు. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో ఇండో అమెరికన్ మహిళగా ఖ్యాతి గడించారు సునీతా విలియమ్స్. దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమి మీదకు రానున్నారు. వీరిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లోకి వీరు చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో వీరు భూమికి చేరనున్నారు. అయితే వెటర్నరీ డాక్టర్ కావాలనుకున్న సునీతా విలియమ్స్ అనుకోకుండానే ఆస్ట్రోనాట్ గా ఎలా మారారు, ఆమె తండ్రి ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా తన కెరీర్ ఎలా మారింది అనే అంశాలపై ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఈ వీడియోలో ఆ విశేషాలను తెలుసుకుందాం. సునీతా విలియమ్స్ 1965 సెప్టెంబర్ 19న అమెరికాలోని ఓహియోలో పుట్టారు. తల్లి పేరు పోనీ జలోకర్ ఉర్సిలిన్. ఈమె స్లోవేకియా దేశస్థురాలు. ఈమె ఎక్స్రే టెక్నీషియన్. ఇక సునీతా విలియమ్స్ తండ్రి పేరు దీపక్ పాండ్యా. ఈయన గుజరాత్ లోని మొహనాసా జిల్లాకు చెందినవారు. ఆయన గుజరాత్ లోనే చదివిన అమెరికాలోని ఓ హాస్పిటల్లో ఉద్యోగం రావడంతో అమెరికాకు వెళ్లారు. అక్కడే న్యూరో అనాటమిస్ట్ గా సెటిల్ అయ్యారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న టైంలోనే స్లోవేనియన్ అమెరికన్ అయిన బోనీ ఉర్సిలిన్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 3 సంతానం. వీరిలో సునీతా విలియమ్స్ చిన్నది. ఆమెకు జే థామస్ అనే అన్నయ్య, దీనా అన్నద్ అనే అక్కయ్య ఉన్నారు. సునీతా విలియమ్స్ కి చిన్నతనం నుండి పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టం ఉండేది. దీంతో ఆమె వెటర్నరీ డాక్టర్ కావాలని అనుకున్నారు. మాసాచ్యూసెట్స్ లోని నీథమ్ స్కూల్లో హై స్కూలింగ్ పూర్తి చేశారు. చదువులో ముందుండే సునీతా విలియమ్స్ రెగ్యులర్ గా స్విమ్మింగ్ కూడా చేసేవారు. డైవింగ్ లో పలు ప్రైజ్లు సాధించారు. అయితే సునీతా విలియమ్స్ తండ్రి సునీతా చిన్నతనంలోనే చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆయన ఓ హాస్పిటల్లో పనిచేస్తుండేవారు. ఆయన సంపాదన కుటుంబ అవసరాలకే సరిపోయేది. తల్లి సంపాదనతో కొన్ని అవసరాలు తీరేవి. అలా తల్లిదండ్రుల స్ట్రగుల్స్ ని చూసిన సునీతా విలియమ్స్ ఎలాగైనా సరే బాగా చదువుకుని కుటుంబానికి అండగా ఉండాలనుకున్నారు. స్విమ్మర్ గా, అథ్లెట్ గా పలు ప్రైజులు సాధించారు. కానీ ఆ తరువాత స్థాయికి వెళ్లాలంటే ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. ఇక +2 చదివి వెటర్నరీ డాక్టర్ అవుదామని ఎంట్రన్స్ రాసినా తనకు వచ్చిన ర్యాంక్ తో ఫ్రీ సీట్ దొరికే పరిస్థితి లేదు. అదే సమయంలో కొన్ని సైన్స్ ఫేర్లకు వెళ్లిన సునీత పలు ప్రయోగాలు చేసేవారు. అక్కడే ఆమెకు జియోగ్రఫీ, స్పేస్ లపై ఆసక్తి ఏర్పడింది. అయితే వెటర్నరీ డాక్టర్ కాలేకపోతున్నానని బాధపడుతున్న సునీతకు తండ్రి ధైర్యం చెప్పారు. అప్పటికే ప్రీ డైవింగ్, అండర్ వాటర్ స్విమ్మింగ్ లో నైపుణ్యం ఉండడంతో తండ్రి సూచన మేరకు నావల్ అకాడమీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఎంట్రన్స్ రాసి యుఎస్ నావల్ అకాడమీలో ఫిజికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ సీట్ సాధించి పూర్తి చేశారు. ఆ తర్వాత ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. అలా 1987లో నావల్ అకాడమీలో చేరి 1989లో నావల్ ఏవియేటర్ గా మారారు. కొన్నాళ్లకు అమెరికా నేవీలో ఏవియేటర్ గా కెరీర్ మొదలుపెట్టారు. డైవింగ్ ఆఫీసర్ గా కూడా చేశారు. గల్ఫ్ వార్, రెడ్ సీ వార్ ఇలా దశాబ్ద కాలం వివిధ యుద్ధాల్లో పాల్గొన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్ లోనూ సేవలందించారు. రెగ్యులర్ గా ఎయిర్ ఫైటర్లను నడిపేవారు. హెలికాప్టర్ కాంబాక్ట్ సపోర్ట్ స్క్వాడ్రన్ 3 టీమ్ ని లీడ్ చేసేవారు. 30 ఏళ్లలో 2770 ఫ్లైట్ అవర్స్ ను పూర్తి చేశారు. 30 రకాల ఫైటర్ జెట్లను నడిపిన సునీతా విలియమ్స్ స్క్వాడ్రన్ సేఫ్టీ ఆఫీసర్ గా కూడా చేశారు. ఆ తరువాత కొన్నాళ్లు నావల్ టెస్ట్ పైలట్ స్కూల్లో టీచర్ గా, సేఫ్టీ ఆఫీసర్ గా వెళ్లారు. దశాబ్ద కాలం సాహస ప్రయాణాలు చేసిన సునీతకు అనూహ్యంగా ఉత్తర అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో ఛాన్స్ వచ్చింది. రకరకాల ఫైటర్ జెట్లను నడపడం, మరమ్మతుల్లో నైపుణ్యం ఉన్నవారినే నాసా వ్యోమగామిగా ఎంపిక చేస్తుంది. ఇక సునీతా విలియమ్స్ కి ఆ నైపుణ్యం ఉండడంతో పాటు అదే విభాగంలో మాస్టర్స్ పూర్తి చేయడంతో నాసా సునీతా విలియమ్స్ ని ఎంపిక చేసింది. అలా 1998లో నాసాలోని జాన్సన్ స్పేస్ సెంటర్ లో తొలిసారిగా అడుగుపెట్టిన సునీతా విలియమ్స్ కొన్నాళ్ల తర్వాత ఆస్ట్రోనాట్ గా శిక్షణ పొందారు. రష్యాలోనూ ఆస్ట్రోనాట్ గా శిక్షణ పొందారు. ఆ తరువాత అంతరిక్ష నౌక స్పేస్ షటిల్ డిస్కవరీలో 2006 డిసెంబర్ 14న ఫ్లైట్ ఇంజనీర్ హోదాలో మొదటిసారి అంతరిక్ష యాత్రకు వెళ్లారు. తొలి విడతలో 4 దఫాల్లో మొత్తం 29 గంటల 17 నిమిషాలు అంతరిక్ష కేంద్రం బయట గడిపారు. ఆమె స్పేస్ స్టేషన్ లో ఉన్నప్పుడు బోస్టన్ లో ఓ మారథాన్ పోటీ జరిగింది.
అందులో భాగంగా తాము కూడా స్పేస్ నుండే పార్టిసిపేట్ చేసేందుకు అనుమతి పొందారు సునీత విలియమ్స్. స్పేస్ స్టేషన్ లో ఉండే ట్రెడ్మిల్ పై 42.2 కిలోమీటర్లకు సమానమైన పరుగు తీసి రికార్డును సాధించారు. అలా తొలి విడతలో 195 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించిన ఆమె 2007 జూన్ 22న నేలకు దిగివచ్చింది. ఇక 2011లో మరోసారి అవకాశం వచ్చింది. అప్పుడు రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ కలగలిసి ఉండే ట్రైథ్లాన్ లో పాల్గొన్నారు. స్పేస్ స్టేషన్ లో ట్రెడ్మిల్ మీద రన్నింగ్ చేసిన తర్వాత సైకిల్ తొక్కారు. ప్రత్యేక పరికరాలతో తయారు చేసిన వెయిట్ లిఫ్ట్ మెషిన్ పై ఈత కొట్టినట్టుగా కసరత్తులు చేసి ట్రైథ్లాన్ ముగించింది. 3 విడతల్లో స్పేస్ వాక్ చేసి 21 గంటల 29 నిమిషాల పాటు స్పేస్ స్టేషన్ బయట గడిపారు. 127 రోజుల తర్వాత భూమికి తిరిగి వచ్చారు. అమెరికా ఆస్ట్రోనాట్ పెగ్గీ విడ్సన్ తర్వాత అత్యధిక రోజులు స్పేస్ స్టేషన్ లో ఉన్న మహిళగా సునీత విలియమ్స్ చరిత్రను క్రియేట్ చేశారు. ఇక 2024 జూన్ 5న 9 రోజుల పర్యటన కోసం బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షటిల్ లో మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ తో కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లారు సునీత విలియమ్స్. అయితే వీరు వెళ్లిన స్పేస్ షటిల్ లో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. నాసా టీం భూమి మీద నుండి స్టార్ లైనర్ కు మరమ్మతులు చేసినా ఫలితం రాలేదు. దీంతో వారు 9 నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది. అంటే 284 రోజుల పాటు ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ కి చెందిన క్రూ 10 అక్కడికి చేరడంతో వారు భూమికి తిరిగి రానున్నారు. అయితే గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత విలియమ్స్ పలు అంశాలను వెల్లడించారు. తన తొలి అంతరిక్ష యానంలో భాగంగా మా నాన్న బహుమతిగా ఇచ్చిన మినీ భగవద్గీత పుస్తకాన్ని, ఉపనిషత్తుల ప్రతులను తన వెంట తీసుకెళ్లానని చెప్పారు. పలు యాత్రల్లోనూ ఆమె గణపతి ప్రతిమను, భగవద్గీతను, స్లోవేకియా ఫ్లాగ్ ని వెంట తీసుకెళ్తారు. ఆ అంశాలు కూడా అంతర్జాతీయంగా చర్చకు వస్తున్నాయి. వాస్తవానికి సునీత భారత్ లో పుట్టలేదు, కానీ తండ్రిది భారత్. ఆమె తల్లిదండ్రుల మూలాలను మర్చిపోలేదు. హిందువైన దీపక్ పాండ్యా తన కుమార్తెకు సునీత అని పేరు పెట్టారు. తల్లి పేరులోని లైన్ LYN ని కూడా చేర్చారు. అయితే తాను అమెరికాలోనే పుట్టి పెరిగినా తన తండ్రి తాలూకు హిందూ మతాన్నే ఆచరిస్తున్నారు సునీత విలియమ్స్. అందుకే మొదటిసారి అంతరిక్షానికి వెళ్ళినప్పుడు భగవద్గీతని, రెండోసారి వెళ్ళినప్పుడు ఉపనిషత్తు ప్రతులను తీసుకెళ్లారు. అంతేకాకుండా గణపతి ప్రతిమను తీసుకెళ్తారు. అవి తనతో పాటు ఉంటే నైతిక భరోసా ఉంటుందని, వాటిని చదవడం ద్వారా తనకు మరింత శక్తి వస్తుందని చెప్పారు సునీత విలియమ్స్. వీటితో పాటు కార్నియోలన్ సాజెస్ ను కూడా వెంట తీసుకెళ్లారు. అలా కల్పనా చావ్లా తరువాత భగవద్గీతను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన రెండో వ్యక్తిగా నిలిచారు సునీత విలియమ్స్. ఇక సునీత భర్త పూర్తి పేరు మైకేల్ జే విలియమ్స్. ఈయన ఫెడరల్ మార్షల్ గా చేస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. దీంతో గతంలో 2007లో ఇండియాకు వచ్చిన సమయంలో అహ్మదాబాద్ లోని ఓ అమ్మాయిని చదివించేందుకు ఒప్పుకున్నారు. ఇప్పటికీ తమ కుమార్తెగానే భావిస్తారు. అయితే కొన్ని నిబంధనల కారణంగా ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. కానీ ఆ అమ్మాయికి కావాల్సిన అవసరాలన్నీ వారే చూసుకుంటున్నారు కూడా. కల్పనా చావ్లాని స్ఫూర్తిగా తీసుకున్న సునీత విలియమ్స్ తాను కూడా తన తండ్రి పుట్టిన ప్రదేశమైన గుజరాత్ కు వస్తారు. గతంలో భారత్ కి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వేలాది మందిని ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం కూడా చేశారు. సబర్మతి ఆశ్రమాన్ని, తన పూర్వీకుల గ్రామమైన జలసన్ను సందర్శించారు. సునీత విలియమ్స్ అవార్డుల విషయానికి వస్తే 2008లో సునీత విలియమ్స్ కి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసి గౌరవించింది. గుజరాత్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుండి గౌరవ డాక్టరేట్ ను పొందారు. రష్యా, అమెరికా నుండి పలు అవార్డులు అందుకున్నారు. గుజరాత్ సొసైటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వ ప్రతిభ అవార్డు అందజేసింది. ఇక స్లోవేకియా కూడా సునీత విలియమ్స్ కి పలు అవార్డులు ఇచ్చి సత్కరించింది. సునీత విలియమ్స్ ని అమెరికాలో సునీ అని పిలుస్తారు, స్లోవేకియాలో సోంచక అని పిలుస్తారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే సునీత విలియమ్స్ గతంలో స్పేస్ సెంటర్ నుండి మాట్లాడుతూ భూమి మీదకు ఎప్పుడు వెళ్తామా అని ఆలోచిస్తూ అటు మానసికంగా ఇటు శారీరకంగా చాలానే సమస్యలు ఎదుర్కొన్నానని, ముఖ్యంగా నడవడం, పడుకోవడం కూడా మర్చిపోయానని అన్నారు. ఆమె అంతరిక్షంలో ఉన్న వ్యాయామం చేయడం మాత్రం మానలేదు. డైరీ రాసుకోవడం, కనీసం వారానికి ఒక్కసారైనా కుటుంబ సభ్యులతో మాట్లాడడం చేసేవారు. కాబట్టే కనీసం ఆ మాత్రమైనా హెల్దీగా ఉన్నారు సునీత విలియమ్స్. ఆమె భూమిపైకి వచ్చాక పలు ఆరోగ్య సమస్యలు కూడా ఆమెకు ఎదుర్కానున్నాయి. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో కండరాలు, ఎముకలకు ఇబ్బంది అవుతుంది. అంటే భూమిపై సాధారణంగా వాటిపై పడే ఒత్తిడి అంతరిక్షంలో పడదు. దీంతో అవి చాలా పెలుసుగా మారతాయి. ఇక కాల్షియం వంటి ఖనిజాలు కూడా కోల్పోవడంతో చాలా సున్నితంగా మారతారు. కణాలు కూడా చురుకుదనాన్ని కోల్పోతాయి. వీటి నుండి బయటపడాలంటే ఎక్స్ట్రా వెహికులర్ వర్క్స్ ని నిపుణుల పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో వెన్నపూసపై ప్రభావం లేకుండా కొన్నాళ్ల పాటు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో కనీసం 3 నెలల పాటు చికిత్స అవసరమవుతుంది. ఇక బేబీ ఫీట్ తో పాటు బ్రెయిన్ కి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి.
అంటే స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ లాంటి రుగ్మత ఉంటుంది. దీంతో తల తిరగడం, వికారం లాంటివి ఉంటాయి. స్పేస్ లో గాలిలోనే ఎక్కువగా తేలియాడతారు కాబట్టి పాదాలపై ఉండే కాలిస్ మాయమవుతుంది. చర్మంపై స్కిన్ కూడా కోల్పోతారు. వాటి విషయంలో కొన్ని నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వర్కౌట్లు, మెడిసిన్ల ద్వారా వీటి నుండి బయటపడవచ్చు. వైద్యుల పర్యవేక్షణలోనే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇక ఎర్ర రక్త కణాలను పెంచుకోవడం, రక్త ప్రసరణను నియంత్రణలోకి తెచ్చుకోవడం కూడా సవాళ్లతో కూడుకున్నదే. ఇక మరికొన్ని విషయాలకు వస్తే 2003లో కల్పనా చావ్లా కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో చనిపోయాక ఆస్ట్రోనాట్స్ అంతా షాక్ తిన్నారు. చాలా మంది స్పేస్ షటిల్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు భయపడ్డారు కూడా. అయితే కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పడంతో తాను కూడా ఆస్ట్రోనాట్ గా మారేందుకు నిర్ణయించుకున్నారు సునీతా విలియమ్స్. తాము అంతరిక్షం నుండి భూమిని చూసినప్పుడు వింతైన అనుభవం కలుగుతుందని, తామంతా భూమిని విడిచిపెట్టి అంతరిక్ష కేంద్రానికి వచ్చినప్పుడు తాము భూమికి ప్రతినిధులమని, భూమి కోసం అన్ని దేశాల ఆస్ట్రోనాట్స్ తో కలిసి పనిచేస్తున్నామనే స్ఫూర్తి ఉంటుందని చెప్పారు సునీతా విలియమ్స్. ఏ ఒక్కరితోనో ఏదీ సాధ్యం కాదని, పోటీ ఉండడంతో పాటు టీం వర్క్ ఉంటేనే సక్సెస్ వస్తుందని చెబుతారు. మొత్తంగా చూస్తే సునీతా విలియమ్స్ లైఫ్ జర్నీ నిజంగా పాఠ్యాంశాల్లో పెట్టాల్సిందే. నిజానికి ఆమె అమెరికన్ నేవీలో డైవర్, తరువాత పైలట్, ఆ తరువాత స్పేస్ జర్నీ. అంటే సాగర జలాల్లో ఈదాల్సిన ఆమె దారి మళ్లీ ఏకంగా అంతరిక్షంలో ఈదుతున్నారు. అది ఆమెకు అంత ఈజీగా సాధ్యం కాలేదు కూడా. అందుకే మన స్కూల్ సిలబస్ లో చేర్చాల్సిన రియల్ లైఫ్ స్టోరీ ఈమెదని చెప్పవచ్చు. అదే సమయంలో లక్షల మందికి స్ఫూర్తిదాత కూడా. ఆమె క్షేమంగా తిరిగి రావాలని చూస్తున్న లక్షలాది కళ్లల్లో వెలుగులు నింపే ఆశాకిరణం కూడా. ఇవి సునీతా విలియమ్స్ కి సంబంధించిన విశేషాలు.